హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భలే భలే టేస్ట్. ఈరోజు మీకు చూపిస్తుంది బెండకాయ ఆలు పులుసు అండి. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. ఒక పెద్ద కప్పులో బెండకాయలు ఫ్రెష్వి, చిన్న కప్పులో ఆలు అండి మీడియం సైజ్ కటింగు, ఆనియన్ చాప్డ్ ఆనియన్ అండి కట్ చేసిన చిన్నగా, కొద్దిగా కరివేపాకు 3 రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, చింతపండు పులుసు అండి 1 కప్పు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు అండి, అండ్ గ్రీన్ చిల్లీ 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 2 రెడ్ చిల్లీ అండి, కొద్దిగా మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, అండ్ కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూడండి. ఆయిల్ వేసేద్దామండి. ఆయిల్ వేడకంగానే 2 రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. రెడ్ చిల్లీ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి కర్రీ. ఎందుకంటే రెడ్ చిల్లీ ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లో వచ్చేస్తుంది కదా. మనం దాని లోపలనే కర్రీ చేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ చిల్లీ వేసి మనం ఫ్రై చేస్తాము ప్రతి ఒక్క కర్రీలో. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలండి, అండ్ అట్లనే గ్రీన్ చిల్లీ కూడా ఉంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, ఒక 2 మినిట్స్. ఆనియన్ అండ్ కరివేపాకు, కట్ చేసిన కరివేపాకు అండి. పెద్ద పెద్దగా ఉంటే తినలేరు, తీసి పడేస్తారు కాబట్టి కరివేపాకు చాలా హెల్తీకి మంచిదండి, కళ్ళకది. అండ్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ అండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదుగా వచ్చేస్తుంది. కొద్దిగా సాల్ట్ అండి మీకు రుచికి తగినంత. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుందండి, అందుకని మనం సాల్ట్ కూడా ఆనియన్ వేసుకోవచ్చు, పర్లేదు. కొంతమంది లాస్ట్ డెడ్ ఎండింగ్లో వేస్తూ ఉంటారు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. అలా వేయకుండా ఇలా స్టార్టింగ్లో వేసిన ప్రాబ్లం ఉండదు. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయలు అండ్ ఆలు వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇవి వేసిన తర్వాత మనం బెండకాయలు అండ్ ఆలు వేసేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉంచితే చాలండి. ఒక 1 మినిట్ అండ్ 50 సెకండ్ ఉంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఇట్లా మంచిగా నీట్గా కరివేపాకు ఇలా కట్ చేయడం వల్ల ఇట్లా కలర్ఫుల్గా కనపడుతుందండి మీకు కర్రీ. అండ్ బెండకాయలు, అండ్ ఆలు మీకు కావాలంటే ఆలు జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. బట్ నేను 2 ఆప్షన్స్ తీసుకున్నాను, బాగుంటుంది టేస్ట్ అని. ఓన్లీ బెండకాయతో సేమ్ ఫార్మాలిటీస్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆపింది. ఇవి కొద్దిగా మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనము ఇంకా చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, కొరియాండర్ పౌడరు. ఒక 5 మినిట్స్ మరి మగ్గనిద్దాము. బెండకాయలు ఫ్రై అయినాయండి. పసుపు, అండ్ చిల్లీ పౌడర్ అండి. బెండకాయలు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమంటే ఇట్లా జిగురుగా వస్తాయి కదండి బెండకాయలు, అలా రాకుండా ఉంటాయి ఆయిల్లో ఫ్రై చేస్తే. అందుకే మనం ముందు చింతపండు వాటర్ వేయకుండా బెండకాయలు, ఆలు అండ్ ఫ్రై చేసాం మనం ఆయిల్లో. ఇప్పుడు చింతపండు వాటర్ యూజ్ చేస్తామండి. చింతపండు వాటర్ యూజ్ చేసిన తర్వాత కొద్దిగా థిక్నెస్ వచ్చే వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయినట్టండి ఈ చింతపండు వాటర్. ఇది ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. ఒక్కసారి ఇలా మరిగిందంటే సరిపోతుంది. చింతపండు మరగడం వల్లనే టేస్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ కొరియాండర్ పౌడర్,
1 టేబుల్ స్పూన్. గరం మసాలా అలాంటివి ఏం యూజ్ చేయట్లేదండి మనము. ఇది నార్మల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్నే మనం యూజ్ చేస్తున్నాము. ఇంకా స్పెషల్గా వేరే ఐటమ్ ఏం తెచ్చుకోక్కర్లేదు బయటికి వెళ్ళి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్టీ కర్రీ అండి. ఇది ఒక 2 మినిట్స్ మరగనిద్దామండి. తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు గ్యాస్. అయిపోయిందండి కర్రీ. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం పైకి. కొద్దిగా ఆయిల్ వేసినాం, లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవడం అండి గ్యాస్. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాం. చూస్తారు కదండి, బెండకాయ ఆలు పులుసు. చాలా సింపుల్ ప్రాసెస్, ఉన్న ఐటెంతో మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్న కర్రీ. అయిపోయిందండి బెండకాయ పులుసు. ఇలా రెడీ చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చండి, నేను చెప్తాను కంపల్సరీ. మరొక వంటలో కలుసుకుందాం. భలే భలే టేస్ట్. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు.